భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. వ్యాసుడు జనమేజయునకు భగవతి మహిమను తెలుపుట. తాళధ్వజుడు నా భార్య ఎచటికి వెళ్ళినది, నారదుడు ఎచటి నుండి వచ్చెను అని ఆలోచించసాగెను. ఓ ప్రియురాల, నీవు లేని నా జీవితము, గృహము, రాజ్యము అన్నయూ వ్యర్థములు. భామిని, నీవు నీటిలో మునిగితివా, లేక చేపలు తాబేళ్లు నిన్ను భక్షించనా? నన్ను వదిలి నీవు స్వర్గమునకు వెళ్ళుట శోభాయమానం కాదు. నేను పుత్రులను ప్రాణప్రియమగు నిన్నును పోగొట్టుకొని దుఃఖించుచున్నాను. సమాన చిత్తము గల స్త్రీ పురుషుల మరణంను విభిన్న కాలములలో ఎందుకు చేస్తున్నాడు? పతి మరణించిన తరువాత స్త్రీ అతనితో చితియందు భస్మం కావాలని మునులు స్పష్టముగా నుడివిరి. స్త్రీలకు ఇదొక ఉపకారం కాదా అని తాళధ్వజుడు విలపించుచుండగా శ్రీహరి అతనిని శాంతింపజేసెను. రాజేంద్ర, ఎందుకు రోధించెదవు? జ్ఞానులైన పురుషుల సాంగత్యమున నీవు కాలమును గడపలేదా? సంసార రూప సముద్రమునందు మానవులు నౌకయందు కూర్చొని ఉన్న పతికులు వంటి వారు. మానవుల సంయోగ వియోగములు సదా దైవాధీనములు. ఈ సుందరితో సంబంధము ఈ సరోవరమునందు నీవు కలియుట వలన జరిగినది. రాజా, నీవు ఇంటికి వెళ్ళి రాచకార్యం నిర్వహింపుము. యోగ సాధన చేయుటకు ప్రయత్నింపుము. ఘటికా యంత్రము వలె సుఖ దుఃఖములు వచ్చిపోవుచుండును. మానవ జన్మమున ఆత్మ కళ్యాణము చేసుకొనవలను. స్త్రీ వలన కలిగిన దుఃఖమును విడనాడి ఇంటికి వెళ్ళిపోమ్ము. ఇది భగవతి జగదంబ యొక్క మహామాయ. అప్పుడు తాళధ్వజుడు స్నాన విధులను నిర్వహించి తన గృహమునకు ఏగెను. వైరాగ్యము ఉదయించెను. తన పౌత్రునకు రాజ్యము అప్పగించి వనమునకు వెళ్ళిపోయెను. తత్వజ్ఞానమును సంపూర్ణముగా పొందెను. నారదుడు, శ్రీహరి, నేను సరోవరమున మునిగిన వెంటనే పూర్వ స్మృతి నశించెను. స్త్రీ శరీరమును పొంది నేను మోహితుడినైతని. దేవేశ్వర, అప్పటి ఆ మనస్సు, చిత్తము, దేహము, ఆ గుర్తులు స్మృతిపదము నుండి ఎట్లు దూరము కాగలవు? నాకున్న జ్ఞానము పూర్తిగా లుప్తమయ్యెను. స్త్రీ రూపముతో నేను అనేక విధములైన భోగములను అనుభవించి తిని ఇప్పుడు ఆద్యోపాంతము స్మరణకు వచ్చుచున్నవి. విష్ణు భగవానుడు అప్పుడు, నారదా, ఇది ఎంతయు మహామాయ యొక్క మనోరంజకము. నిదురించిన పురుషుడు ఏమియూ ఎరుగడు. నిద్ర నుండి మేల్కొనిన వెంటనే అతని చిత్తము విడిపోవును. మహామాయ యొక్క ఐశ్వర్యము అవగతమగుట మిగుల కఠినమైన విషయము. నారదా, మహామాయ యొక్క గుణములు, వాటి పరిధిని శంకరుడు బ్రహ్మయు కూడా తెలుసుకొనలేడు. బ్రహ్మయందు రజోగుణము ప్రధానమైనది. తమోగుణ సత్వగుణములు కూడా ఆయనలో ఉన్నవి. శివునిలో తమోగుణము విశేషంగా ఉన్నది. సృష్టి, స్థితి, సంహారములు నరించు మహామాయను తెలుసుకొనుట అందరికీ దుస్సాధ్యము. కాలము, కర్మము, స్వభావము మొదలగునవి నిమిత్త కారణములై దానికి సహకరించును. నారదుడు వ్యాసునితో, కౌరవులలో సర్వోత్తముడవైన నీవు కూడా మోహమును విడనాడము. మన వలన పుణ్యకర్మలు గాని నీచకర్మలు గాని జరిగినచో వాటి ఫలము తప్పక అనుభవించవలసి ఉండును అని చెప్పెను. వ్యాసుడు జనమేజయునితో, నారదుడు ఈ మాటల్ని నాకు చెప్పి వెళ్ళిపోగానే సరస్వతీ నదీ తీరమున నేను బస చేసి తిని అప్పుడు ఉత్తమమైన సారస్వత కల్పము జరుగుచుండెను. నేను శ్రీమద్దేవి భాగవతమును రచించుటకు పూనుకొంటిని. రాజా, ఈ దేవీ భాగవతము అన్ని సందేహములు తీరుస్తూ అనేక ఉపాఖ్యానములతో వేద ప్రమాణములు కలిగి ఉంటుంది. దారము లేని వస్త్రము ఎక్కడైనా ఉంటుందా? మట్టి లేకుండా కుండ ఉనికి అసంభవం కదా. దేవతలు, మానవులు, పశువులు శరీరములు గుణరహితములై పనిచేయజాలవు. గుణ సంయోగము చేతనే బ్రహ్మాది దేవతల మనస్సులలో కూడా అప్పుడప్పుడు ప్రసన్నత, ఉదాసీనత, విషాదములు జరుగుచున్నవి. సూర్యవంశము, చంద్రవంశము నందలి
14 మానవులు ప్రతి యుగమునందు తమ కార్యములు నిర్వహించుచుందురు. ఆ మాయను సహచారిణి రూపమున స్వీకరించి భగవతి పరమేశ్వరి సదా దానిని వెంట నిడుకొనియే ఉండును. సచ్చిదానందమున విగ్రహ రూపయైన ఆ భగవతిని మహేశ్వరి అని పిలిచెదరు. భువనేసి అని కూడా అందురు. రాజా, ఆ దేవి రూపమును ధ్యానించుట యందు నిరంతరము చిత్తమును లగ్నము చేయవలెను. అంధకారము ఇంకొక దట్టమైన అంధకారమును దూరమునొచ్చుటకు సమర్థము కాదు. కానీ సూర్యుడు, చంద్రుడు, అగ్ని వాటి తేజస్సు దానిని తొలగించగలదు. మాగేశ్వరి భగవతి జగదంబియే తన ప్రకాశము చేత మాయను దూరమునొచ్చుచున్నని తెలుసుకొనవలెను. రాజేంద్ర, వృత్రాసుర వధ మొదలగు కథా విషయములను గుర్చి నీవడిగిన ప్రశ్నలకు సమాధానములు ఇచ్చి తిని శ్రీమద్దేవి భాగవతమునందు పూర్వార్థము నేను వినిపించి తిని భగవతి జగదంబ యొక్క ఈ రహస్యమును అందరికీ వినిపించరాదు. భక్తులు శాంత స్వభావులు. దేవి భక్తియందు శ్రద్ధ కలవారు శిష్యులకు తన పెద్ద కుమారునకు గురుభక్తి కలిగిన వారికి చెప్పవలెను. మానవులు భక్తితో ఉన్నతములైన ఆలోచనలతో దీనిని పఠించవలను, శ్రవణము చేయవలను. దేవి అనుగ్రహంతో సకల శ్రేయస్సులు సిద్ధించెను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. 4వ భాగము దేవి భాగవతము సమాప్తము. దేవి భాగవతం 5వ భాగము 5వ దేవీ నవరాత్రుల్లో 5వ రోజు కథ ఆరంభమవుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.